లోకంలో ఒక సామెత ఉంది. అదేంటి అనంటే, పిల్లిని చంకలో పెట్టుకుని ఒకడు ఊరంతా వెతికాడట. అలాగే నువ్వు రక్షణ పొందితే, ప్రభువుని అంగీకరిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో నివసిస్తారు. అనగా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి ఆయన మన జీవితంలో ఒక కేంద్రముగా ఉన్నారు. ఆయనను ఎప్పుడైతే గుర్తిస్తావో, ఆయన ప్రేరేపించినప్పుడు నువ్వు ప్రార్థిస్తావో, అలాగే దేవునితో సహవాసం చేస్తావో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, నీలో నాలో మనందరిలో దైవ దీవెనలు ఆరంభమవుతాయి. ఆ ఆరంభమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆపటము ఎవరి వల్ల కాదు. అంతేకాదు, ఇది గుర్తించినటువంటి నువ్వు దీవించబడతావు కాబట్టి, బ్లెస్సింగ్గా ఉంటావు కాబట్టి, నిన్ను దీవించిన వారు కూడా నిన్ను బట్టి దీవించబడతారని బైబిల్ చెప్తుంది. ఎంత గొప్ప దీవెన!